నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం పరివిన ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లాలో ఎంపీ బండి సంజయ్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వరంగల్ MGM హాస్పిటల్ వ్యాక్సినేషన్ ప్రారంభం వైద్య సిబ్బంది సేవలను కొనియాడని మంత్రి ఎర్రబెల్లి నిర్మల్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించిన అల్లోలా నారాయణపేట జిల్లాలో చలో చౌక్ బజార్ బహిరంగ చర్చ బీజేపీ టీఆర్ఎస్ నేతలు అరెస్ట్ మిర్యాలగూడలో కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం వ్యాక్సినేషన్ పై అపోహలు వీడాలన్న ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో పలు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల భాజపా నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. भारत माता की जय रोज 10 साल అనాలి భారత్ మాతా की సాగర్ నోడవని రోజ్ సాగర్ తయారైతే కదా సాగర్ అది కూడా సాగర్ మాతో మావులు మేము ఇద్దరమే కొండాపురంలో డైరెక్ట్ అనేది సంజయ్ వరంగల్లోని MGM హాస్పిటల్లో గ్రామ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించారు. మొదటి విడతలో నిన్నత వైద్యులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి డాక్టర్ల చేత మంత్రి దగ్గర నుండి వ్యాక్సినేషన్ చేయించారు. మంత్రితో పాటు వరంగల్ మహానగర్ మేయర్ గుండ ప్రకాష్ రావు, మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్, MGM సూపరింటెండెంట్, ఇతర డాక్టర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ల కృషితో దేశ, రాష్ట్ర ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్ల ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. వరంగల్ పూర్వ జిల్లాలో 21 సెంటర్లు మొదలుపెట్టడం జరిగింది. 8-9 నెలల నుంచి కొంచెం అటు పెట్టండి.
సార్ 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 మేడం మేడం సార్ అర్జున్ సార్ అర్జున్ వ్యాక్సిన్ సార్ 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 నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మొత్తం కరెక్ట్ ఉందా? ఎంత? తీసుకున్నంత మాత్రాన మరి కోవిడ్ అనుకోవద్దు. సామాజిక గుర్తుపెట్టు. మరి పొద్దున్నే మొట్టమొదటి ఫ్రంట్ లైన్ అందరికంటే ముందు డాక్టర్లు, వాళ్ళకు అదేవిధంగా పనిచేసే పారామెడికల్ కానీ నర్సెస్ కానీ ఈ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ మొదలిచ్చిన తర్వాత సెకండ్ లైన్ అనేది మరి ఫ్రంట్ లైన్లో ఉన్న వారికి మళ్ళీ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఒక్క టీకా తర్వాత 30 రోజుల తర్వాత ఇంకొకటి కూడా తీసుకోవాలి. మరి ఈరోజు 20 రోజులు ఇవాళ దేవేందర్ రెడ్డి గారు హాస్పిటల్ సూపరింటెండెంట్ వారికి మొట్టమొదటి టీకా నిర్మల్ జిల్లాలో వారికి ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలు కూడా మరి వాళ్ళకు ఉన్న ప్రోటోకాల్ ప్రకారం చెప్పడం జరిగింది. మరి కార్యక్రమంలో జిల్లా చైర్మన్ గారు అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఈ టీకా వల్ల రేపు మనము సురక్షితంగా ఉండి. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చలో చౌక్ బజార్ బహిరంగ చర్చ నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ భార్గవ్, డీసీహెచ్ ఆఫీసర్ మాతృనాయక్ తో కలిసి హాస్పిటల్లోని ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సైట్, అత్యవసర విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్య అధికారులు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పై అపోహలు వీడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుగునగర్ భాస్కర్, కౌన్సిలర్లు, పలువురు నాయకులు, వైద్య అధికారులు, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. పాటుగా మిర్యాలగూడ హాస్పిటల్ యందు మరి ఇవాళ డిజిటల్ ఎక్స్రే చాలా రోజులు డిజిటల్ దాంతో పాటుగా ఐసీయూ కూడా ఇవాళ మన ఎమ్మెల్యే గారు దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు మన ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఇండియా లెవెల్లో జరుగుతుందో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, COVID-19 వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి ఇనాగరేషన్కి ఇవాళ ఎమ్మెల్యే గారిని మేము ఆహ్వానించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఇవాళ వచ్చారు, మరి వారు సూచనలు చేశారు, ఏం చేస్తే బాగుంటుంది అన్ని రకాలుగా మాకు గైడ్ చేయడం జరిగింది. సార్ వాళ్ళ ఆజ్ఞాన ప్రకారంగా ఆయన చెప్పిన విధంగా మేము ఖచ్చితంగా హెల్త్ ఫ్రంట్ లైన్ వారియర్స్కి వ్యాక్సినేషన్ అనేది 10:30 తర్వాత PM గారి స్పీచ్ తర్వాత ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. బిఫోర్ దట్ అందరికీ మాకు ఇంటిమేషన్ ఏం జరిగిందంటే ఓపెనింగ్ చేసుకోండి, అన్ని రెడీ పెట్టుకునే విధంగా ఇవాళ ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు. 50,000 రూపాయలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ వెంటిలేటర్స్ కూడా ఒకటి మరి రూమ్ కూడా సపరేట్గా ఐసీ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 బెడ్లతో ఐసీ రూమ్ కూడా ఏర్పాటు చేసి వెంటిలేటర్స్ కూడా చేసినాం. ఇంకొక 5 వెంటిలేటర్స్ అడుగుతున్నాను. 10 వెంటిలేటర్స్ తప్పనిసరిగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా అన్ని ఏర్పాటు. ఎక్స్రే లేకుండా ఇదివరకు ఇప్పుడు ఎక్స్రే కూడా తెప్పించినాం. మన ఎక్స్రే రూమ్ కూడా సపరేట్గా పెట్టి ఎవరు కూడా ఎక్స్రేకి బయటికి పోకుండా ఇక్కడనే ఎక్స్రే తీయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని డాక్టర్లందరికీ, ప్రజలందరికీ 2 పక్కల విజ్ఞప్తి చేస్తుంది. మీరు పోయి ఎక్కువ వేల కోట్ల రూపాయలు అక్కడ బయట హాస్పిటల్లో మీరు ఖర్చు పెట్టే బదులు ఇక్కడికి వచ్చి డాక్టర్స్ దగ్గర మనం నిలబెట్టి మనం వైద్యం చేయించుకుంటే మనం కష్టాల బారి నుంచి, అప్పుల బారి నుంచి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనం చేద్దాం. ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మీరందరూ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ ఇక్కడ చేర్చుకోండి. ఇవాళ ఇక్కడ మీరు డబ్బు పే చేయకుండా ఏమైనా ఎక్స్ట్రా అయినా కూడా ఆరోగ్యశ్రీలో చేపిస్తాం. ఆ డబ్బు రీఎంబులెన్స్ కూడా నేను తెప్పిస్తాను. మీకు ఇక్కడ ఒక హాస్పిటల్కి ఎల్ఓసి కావాలన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మీకు ఏదైనా ఎక్కువ అయితే కనుక ఎల్ఓసి కూడా తెప్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి లయన్స్ క్లబ్ ఫౌండర్ మిలియన్ జోన్ జయంతి సందర్భంగా సరూర్ నగర్ లో మహంకాళి టెంపుల్ వద్ద లయన్ డిస్ట్రిక్ట్ 320A రీజన్ చైర్పర్సన్ లయన్ మీలా జయదేవ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లయన్ బోర్గల్ లింగయ్య ఆధ్వర్యంలో రిలీవ్ హంగర్ పేరుతో అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మనోజ్ కుమార్ పురోహిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న అన్ని NGOS సంస్థల కంటే పెద్ద సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అని తెలిపారు. జనవరి 13న లయన్స్ క్లబ్ ఫౌండర్ మెలిను జోన్ జయంతి సందర్భంగా రిలీవ్ హంగర్ పేరుతో ఈ నెల మొత్తం మా డిస్ట్రిక్ట్ పరిధిలో దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పీరియడ్లో రిలీవింగ్ ది హంగర్ ఈజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది చలికాలంలో. సో దానికి ఈ ప్రోగ్రామ్ మేము నడుస్తున్నాం. దాదాపు ఒక 800 మందికి భోజనాలు అరేంజ్ చేశాము. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రీజన్ 1లో 320Aలో అరేంజ్ చేస్తున్నాము. ఇలా ఈ నెల మొత్తము ప్రతిరోజు ఒక కాడ ఏదో ఒక ప్లేస్లో మా గవర్నర్ గారి తరఫున మేము అందరం కలిసి స్పాన్సర్ చేసి మేము అందరికీ భోజనాలు, బీదవాళ్ళకి భోజనాలు ఇస్తున్నాము. అందరికీ నమస్కారం. మాది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A. మా గవర్నర్ గారైన పురోహిత్ గారు అండ్ మా ఆర్సీ మేలా జయదేవ్ గారు, అదర్ క్లబ్స్ నుంచి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు దుర్గా ప్రసాద్ గారు, మురళీ మనోహర్ గారు, ధరణి పాస్ట్ ప్రెసిడెంట్ ధరణి యాదగిరి గారు, ఈరోజు ఈ నెల 13న మెల్విన్ జోన్స్ బర్త్డే సందర్భంగా
ఈ నెల మొత్తము ఆయన పేరు మీద రిలీవ్ హంగర్ ప్రోగ్రాం జరుపుతున్నాము. ఇది 200. నమస్కారం, సంతోషం. ఈరోజు మెల్విన్ జోన్స్ బర్త్డే సందర్భంగా మరి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 320A ఆదేశాల మేరకు మరి మేము క్లబ్ మెంబర్స్ అందరం కలిసి దాదాపు ఎక్కడెక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నీడీ ఉందో, ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆ ఏరియాల్లో మేము అందరం కూడా ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేసి ఈ హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి అన్నదాన కార్యక్రమానికి మా పెద్దలు మా 320A మన డీజీ గారు, డైరెక్టర్ జనరల్, మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు. నమస్కారం అండి. ఇది ఈరోజు ఇక్కడ అమ్మవారికి దేవస్థానం దగ్గర ఈ డెక్కన్ క్లబ్ వాళ్ళు, కర్మాన్ ఘాట్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి నేను జోన్ చైర్మన్ 1 డిస్ట్రిక్ట్ 320A రీజన్ 3 జోన్ చైర్మన్ 1గా సత్యనారాయణ వీళ్ళందరినీ కూడా మాకు ఈ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెయిన్ అన్నదానం అన్నది మాకు ప్రధానం. ఇది రెండోది విజన్. ఈ రెండాటికి మేము చాలా ఎక్కువ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎండ్ శ్రీనివాసులు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, హెల్త్ ఆఫీసర్, ఎంఆర్ఓ, హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం మార్చి నుంచి కూడా మొదలైంది. అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ చేయడం మన ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇది వచ్చినప్పటి నుంచి కూడా మన భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోవిడ్ని అరెస్ట్ చేయాలి, దీంతో పోరాడాలి, ఇది తప్పదు, ఇది అక్కడి నుంచి మొత్తం ప్రపంచమంతా వచ్చింది, ఇది మనం దీనికి భయపడకూడదు, దీంతో పోరాడుకుంటూ మన పనులు మనం చేసుకుంటూ దీనికి తగిన జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది. ఏది ఏమైనా చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో, చిత్తూరు నియోజకవర్గంలో 420 బెడ్ల హాస్పిటల్ని తయారు చేసి దీనికి ముఖ్యంగా మన కలెక్టర్ వారు కూడా చొరవ తీసుకొని దీన్ని ఇమీడియట్గా మన చిత్తూరులో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగిన డాక్టర్లు కూడా ఏర్పాటు చేయడం, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా 2840 మంది ఇన్పేషెంట్స్గా, అదేవిధంగా అవుట్ పేషెంట్లుగా కూడా 36,943 మంది అవుట్ పేషెంట్గా కూడా ఇక్కడ చెక్ చేసుకొని క్యూర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్లు రకరకాలుగా హోమ్ ఐసోలేషన్, నెక్స్ట్ ఈ హాస్పిటల్ అడ్మిటెడ్ రూమ్స్లో కానీ ఇటు ప్రైవేట్ స్థానాల్లో కూడా కానీ వాళ్ళందరికీ కూడా తగిన ట్రీట్మెంట్లు, మెడిసిన్స్, డాక్టర్లతో సహా ఒపీనియన్ తీసుకొని వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా మన చిత్తూరు పట్టణంలో ఈ కోవిడ్ని ఎదుర్కొంటూ ఇటు మున్సిపల్ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ప్రతి డాక్టర్లు కానీ, ముఖ్యంగా పోలీసు ప్రివెంట్ చేయడం జరిగింది. ఈ పోలీసు ఎప్పటికప్పుడు మన ఎస్పీ గారు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, పోలీసులు కూడా కొన్ని లాక్డౌన్లో సమయాల్లో కూడా ఎక్కడ బంద్ చేసి వాళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేసి వాళ్ళని కాపాడిన దానికి ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చిత్తశుద్ధితో పనిచేసిందనేసి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు తగ్గింది, ఈ రోజు నుంచి కూడా అయినా తగ్గినా ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీనికి వ్యాక్సిన్లు కూడా ఈరోజు 500 డోసెస్ వచ్చాయి. ఏమంటే ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్సు, ముఖ్యంగా అందరికంటే ముఖ్యమైనది స్టాఫ్ నర్సులు, వీళ్ళు ప్రాణాలు తెగించి డాక్టర్లు కానీ నర్సులు కానీ మేము సైతం అనే దీంతో పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మనం అందరూ కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం వస్తూ ఉందనేసి కూడా వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. దయచేసి నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి గ్రామంలో కేసీ నోముల నరసింహయ్య జ్ఞాపకార్థంగా టీఆర్ఎస్ గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నోముల భగత్ హాజరై విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బహునుల నరేందర్, మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, జిల్లా నాయకులు మర్లచంద్రారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ సింగం సైన్ గారిని కూడా స్టేజ్ నుంచి రావాలని చెప్తున్నాం. అదేవిధంగా పిఎస్ఎస్ వైస్ చైర్మన్ గుండెవేలి వెంకటేశ్వర కూడా శుభాకాంక్షలు.
ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా శుభ అభినందనలు. నాకు ముగ్గుల పోటీ అని తమ్ముడు చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఈ ముగ్గులు అంటేనే నాన్నకు చాలా ఇష్టము. మేము ప్రతి సంవత్సరం హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఈ టైంకి వచ్చినప్పుడు సంక్రాంతి రోజు నాన్న చెప్పేవాళ్ళు అనమాట. సంక్రాంతి అంటే సూర్యుడు తూర్పునకు సంక్రమించడం, అందుకే రథాలను వేసి సూర్యుడిని ఆహ్వానిస్తారు. దాంట్లో ఎన్ని రకాల రంగులు వేస్తే మీ జీవితం అన్ని రంగులతో సంతోషంగా ఉంటుందని చెప్పి ఎప్పుడు చెప్పేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు. ఇవన్నీ చూడంగానే మళ్ళీ నాకు వచ్చేటప్పుడు నాన్న చెప్పిన మాటలన్నీ గుర్తు వచ్చాయి. నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ ముగ్గులు వేసిన ప్రతి ఒక్క ముగ్గు చాలా బాగుంది. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇచ్చినటువంటి గ్రామ నాయకత్వానికి అలాగే మండల నాయకత్వం ఇక్కడ అందరూ నిర్వహిస్తూ నిర్వహించేదేదో మన గౌరవనీయులు మా నాన్నగారు నోవుల నరసింహయ్య గారి చొరవతోటి ఇక్కడ కీర్తిశేషులు మా పెద్దనటువంటి రామ్మూర్తి యాదవ్ గారి చొరవతోటి మన మంత్రి గారి సాయంతో కేటీఆర్ గారి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఏదైతే ఈ మన 30 ఏళ్లుగా ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఇక్కడ రోడ్డు నోచుకొని మన పెద్దదేవలపల్లి గ్రామం రోడ్డు శాంక్షన్ ఏదైతే అయిందో అదే రోడ్డు మీద నిర్వహించి ఇంత ఘనంగా 250 కుటుంబాలు ఈరోజు ముందుకు. గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్న కోవిడ్-19 నివారణ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైంది. అందులో భాగంగా జిల్లాకు ప్రభుత్వం పంపిన కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ ను జిల్లా అధికారులు ఆయా సెంటర్లకు తరలించారు. ప్రతి వ్యాక్సినేషన్ సెంటర్లో 5 సిబ్బందితో కూడిన వైద్య బృందం పనిచేస్తుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజున కేవలం ప్రభుత్వ వైద్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నెక్స్ట్ ఎవరు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యాక్సినేషన్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు గౌరవ కలెక్టర్ గారు కృష్ణభాస్కర్ గారు, అలాగే నాతో పాటు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జిల్లా కళా చక్రపాణి గారు, వైస్ చైర్మన్ గారు, డిఎంహెచ్ఓ గారు, సూపరింటెండెంట్ గారు, వార్డు స్థానిక కౌన్సిలర్ గారు, అలాగే రైతు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు, అలాగే మన గ్రంథాలయ చైర్మన్ ఆకుల శంకరయ్య గారు, ప్రెస్ మిత్రులు, డాక్టరు, ఈ జిల్లా ఆసుపత్రిలో అందరూ డాక్టర్స్తో పాటు వారి సిబ్బంది కూడా అందరూ ఇవాళ వ్యాక్సినేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ఇవాళ ప్రత్యేకంగా ఒక 30 వ్యాక్సిన్లే ఇవ్వడం జరుగుతుంది. అది డాక్టర్ వాళ్ళ సిబ్బందికే కాబట్టి వాళ్ళు ఈ కోవిడ్ వచ్చిన సుంది ఎన్నో సేవలు అందించి పునర్జన్మనిచ్చి మనను కాపాడేది కాబట్టి ముందుగా వ్యాక్సినేషన్ కూడా. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మేడం ఇలా పట్టుకోండి మేడం ఇక్కడ
పట్టుకోనా కొద్దిగా అన్నా ఇక్కడ ఇప్పుడు బులెటిన్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఎంపీ బండి సంజయ్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం, వైద్య సిబ్బంది సేవలను కొనియాడని మంత్రి ఎర్రవెల్లి. నిర్మల్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి, ఆసుపత్రుల్లో ఏర్పాట్లను పరిశీలించిన అల్లోల. నారాయణపేట జిల్లాలో చలో చౌక్ బజార్ బహిరంగ చర్చ, బీజేపీ టీఆర్ఎస్ నేతలు అరెస్ట్. మిర్యాలగూడలో కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం, వ్యాక్సినేషన్ పై అపోహలు వీడాలన్న ఎమ్మెల్యే. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తుండండి V3 న్యూస్. నమస్కారం.